మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ జీవి రావు, అకాడమిక్ డైరెక్టర్ క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్. సో ఈరోజు ఎపిసోడ్లో నిన్న సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే నీట్ 2025 పెన్ పేపర్ ఓఎంఆర్ షీట్ మోడ్లోనే జరుగుతుంది. సింగిల్ డే సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది, అంటే పాత పద్ధతిలోనే ఎగ్జామ్ జరుగుతుంది అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఇంత లేట్ జరగడానికి డిసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఒక్కసారి డిస్కస్ చేద్దాము. మనకు నీట్ యూజీ 2024 ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే పేపర్ లీక్ అయిందని, తర్వాత కొంతమందిని అరెస్ట్ చేయడము, కొన్ని సెంటర్స్లలో మాల్ ప్రాక్టీసింగ్, మాస్ కాపీయింగ్ జరిగిందని, అబ్నార్మల్గా ర్యాంక్స్ రావడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్కి. వాటిని మళ్ళీ రిజల్ట్ రివైజ్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ రకంగా చాలా ఇష్యూస్ లాస్ట్ టైం నీట్లో జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. అంటే నీట్ యూజీలో జరిగిన అవకతవకలపైన, తర్వాత కొన్ని రిఫార్మ్స్ మీద వాళ్ళను ఒక సజెషన్స్ కోసం అని ఎక్స్పర్ట్ కమిటీ పెట్టారు. అది కె రంగరాజన్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ. చాలా ఎమినెంట్ పీపుల్ ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళు థరోగా ఈ సిస్టమ్ను, అంటే నీట్ ఎగ్జామ్ జరిగే తీరు, ఆ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మూమెంటు, సెంటర్లకి, వీటి మీద ఒక రివ్యూ, అంటే కంప్లీట్గా స్టడీ చేయడం చేసిన తర్వాత వాళ్ళు ఆ కమిటీ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి, తర్వాత మెడికల్ కమిషన్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లు ఏమున్నాయంటే, ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ అండ్ హైబ్రిడ్ మోడల్లో జరగాలి, పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లో జరగకూడదు, ఆన్లైన్లో లేదా కొన్ని ప్లేస్లో హైబ్రిడ్ మోడ్లో జరగాలి. ఇది ఒక ఇంపార్టెంట్ కీ అడ్వైస్ ఫ్రమ్ ద కమిటీ. సెకండ్ ఏమన్నారంటే మల్టీ స్టేజ్ ఎగ్జామ్ జరగాలి, అంటే 2 స్టేజెస్లో ఎగ్జామ్ జరగాలి. ఎలాగైతే జేఈకి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అని 2 స్టేజ్లు జరుగుతుందో, నీట్కి కూడా ఫస్ట్ ప్రిలిమినరీ దెన్ మెయిన్స్ అని 2 స్టేజ్లు ఎగ్జామ్ జరగాలి. దానివల్ల ఏంటంటే ఒకేసారి ఎక్కువ మంది రాస్తున్న ఎగ్జామ్ కాబట్టి, ఆల్మోస్ట్ 25 lakh స్టూడెంట్స్ నీట్ రాయడం జరుగుతుంది కాబట్టి, ఫస్ట్ స్క్రీనింగ్ ప్రిలిమ్స్లో జరిగి తర్వాత సెకండ్ స్టేజీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగాలని ఒక రిఫార్మ్స్లో వాళ్ళ ఒక అడ్వైస్ కమిటీలో ఇవ్వడం జరిగింది. థర్డ్ ఏమన్నారంటే ఈ యొక్క సబ్జెక్ట్స్, అంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎన్టీఏలో కొన్ని పోస్టులు, కొన్ని వేకెన్సీస్ అన్ని ఫిల్ చేసి ఎన్టీఏని స్ట్రెంథన్ చేయాలి, స్టాఫ్ ఎన్హాన్సింగ్ ద స్టాఫింగ్ అదంతా జరగాలి అనేది. తర్వాత డేటా సెక్యూరిటీని కూడా బాగా స్ట్రెంథన్ చేయాలి అని, నీట్ అటెంప్ట్స్ను లిమిట్ పెట్టాలని. అంటే చాలా ఇప్పుడైతే అన్లిమిటెడ్గా రాయడం జరుగుతుంది, బట్ ఆ లిమిట్స్ను కూడా మనం ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ప్రకారంగా లిమిట్ చేయడం, అంటే 2 times 3 times ప్రతి క్యాండిడేట్కి కేవలం 3 times ఛాన్స్ ఇచ్చి నీట్ ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వడము, తర్వాత వాళ్ళను నీట్ ఎగ్జామ్ రాయడం నుంచి బార్ చేయడం, అంటే రాయకుండా నిషేధించడం అనేది చేయాలనేది ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. సో అందరం కూడా, ఈవెన్ ఆల్ టీచర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్, నీట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే ఈ యొక్క రిఫార్మ్స్ను ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి మనకు ఈసారి నీట్ యూజీ 2025 ఈ యొక్క రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ అయి జరుగుతుంది. అందువల్లే నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో యూజువల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి డిసెంబర్ ఎండ్కి లాస్ట్ డేట్, అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అయ్యేది. కాబట్టి అందరం మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయేమో అన్న ఫీలింగ్లో అందరం ఉన్నాం. బట్ సడన్గా నిన్న
అంటే 16th జనవరి రోజు గవర్నమెంట్ యొక్క డిసిషన్ ఏమి ఇచ్చారంటే ఈసారి కూడా పాత పద్ధతి ప్రకారంగా అంటే నీట్ 2024 జరిగిన విధంగానే అంటే పెన్ పేపర్ బేస్డ్ ఎగ్జాము మే 1st వీక్లో, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, బట్ మే 1st వీక్ మోస్ట్ ప్రాబబ్లీ 4th మే ఆఫ్లైన్ మోడ్లో సింగిల్ డే సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది అనేది అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో దీని మీద మనం ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే ఏంటంటే మనకు ఇంకా కరెక్ట్ తెలియాల్సినవి 2 పాయింట్స్ మాత్రమే. నీట్ యూజీ 2025 ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది, ఇది కన్ఫర్మ్ అయింది. రెండవది సిలబస్ ఏంటి అనేది కూడా కన్ఫర్మ్ అయింది. సో సిలబస్ 2024లో ఏదైతే సిలబస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందో నీట్కి సేమ్ సిలబస్ 2025 కూడా ఉంది. సో కొత్తగా అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఏమీ లేవు. సో సిలబస్ ఫిక్స్డ్, ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్. సో కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఈ ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది 2-3 డేస్లో. సో అప్లికేషన్స్ అడగడం జరుగుతుంది. సో మనకు ఇంకొక పాయింట్ తెలవాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జేఈ మెయిన్స్లో ఎలాగైతే సెక్షన్ బిలో ఉండే ఛాయిసెస్ని తీసేయడం జరిగిందో అలాగే నీట్లో కూడా ఈ యొక్క ఛాయిసెస్ను కంప్లీట్గా తీసివేయడం జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. అంటే మనకు ఇంతకుముందు ఉన్న ప్రకారం ఏంటంటే మనకు సెక్షన్ ఏ సెక్షన్ బి ఉండి సెక్షన్ బిలో ఛాయిస్ ఉండేది 2024లో, బట్ ఆ ఛాయిస్ను 2025 నీట్లో యూజీ ఎగ్జామ్లో తీసివేస్తారు అనేది మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ దీని మీద కూడా క్లారిటీ నోటిఫికేషన్ వస్తే కానీ మనకు తెలియదు. సో ఇది ఒక పాయింట్ తెలియాల్సింది ఉంది. తర్వాత ఎగ్జాక్ట్ డేటు ఎగ్జాక్ట్ టైం అనేది నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరికీ నీట్ రాయబోయే విద్యార్థులందరికీ ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామే కాబట్టి ఇంకొంత టైం కూడా ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ఇక పాత పద్ధతిలోనే ఎగ్జామ్ జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒక్కసారి తరోగా ప్రిపరేషన్ అనే స్ట్రాటజిక్ ప్లాన్గా మీరు వేసుకుంటే ప్రిపేర్ అవుతే సీట్ సాధించడం అనేది ఈజీ. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్లో ఉండి ఉంటారు. సో బోర్డ్ ఎగ్జామ్స్ మార్చ్ ఎండ్ వరకు అంటే మార్చ్ 20-25 వరకు కంప్లీట్గా సిబిఎస్ఈ బోర్డు కానీ స్టేట్ బోర్డ్స్ కానీ అయిపోతాయి కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా అప్పటి నుండి ఉన్న ఆ 1.5 month లేదా 1 month 20 days టైంను మీరు ప్రాపర్గా వాడుకొని ఈ టాపిక్స్ ఇప్పటివరకు జరిగిన ప్రిపరేషన్ అంతా రివైజ్ చేసుకుంటే మంచి సీటును సాధించడం వీలవుతుంది. కాబట్టి ఈ యొక్క చేంజెస్ను ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు అందరు తెలియాలి కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.